మీకందరికీ చీమ గొల్లభామ కథ తెలుసు కదా. వేసవికాలం తర్వాత రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చీమ కావలసిన ధాన్యాన్ని సమకూర్చుకుంటుంది. అదే టైంలో గొల్లభామ మాత్రం హ్యాపీగా ఆడుతూ పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది చీమతో, ఏంటి చీమ ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉంటావు, కాసేపు రా సరదాగా ఆడుకుందాం అంటుంది. కానీ చీమ వెళ్ళకుండా, మిత్రమా వచ్చేది వర్షాకాలం, ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు కూడా కాస్త ఆహారాన్ని దాచిపెట్టుకో అంటుంది. కానీ గొల్లభామ చీమ మాటలను లెక్క చేయదు. ఇంతలో వర్షాకాలం రానే వస్తుంది. చీమకు ఆహారం ఉంది కనుక హాయిగా తింటూ వెచ్చగా ఇంట్లోనే ఉంటుంది. గొల్లభామ మాత్రం ఆహారం లేక, వర్షంలో బయటికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతుంది. చీమనే కాదు, మనం కూడా సంపాదన ఉన్నప్పుడు కాస్తో కూస్తో వెనకేసుకొని ధనమో ధాన్యమో సమకూర్చుకోవాలి. లేకపోతే గొల్లభామలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. మన ప్రస్తుత ఖర్చులను సమర్థవంతంగా నిర్వహిస్తూ భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భద్రతను సాధించాలంటే మనకు ఒక మంచి బడ్జెట్ ప్లాన్ అవసరం. ఇండియాలో అందరూ బ్లైండ్గా ఫాలో అయ్యే బడ్జెట్ రూల్ 50-30-20. ఈ రూల్ ప్రకారం మీ ఇన్కంలో 50% అవసరాల కోసం, 30% కోరికల కోసం అండ్ 20% పొదుపుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఇది ఇండియాలో వర్కౌట్ అయ్యే రూల్ కాదు. ఈ రూల్ ఫాలో అయితే మనం ఎప్పటికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందలేం. యాక్చువల్గా ఈ రూల్ అమెరికన్ సెనేటర్ అయిన ఎలిజబెత్ వారెన్ 2005లో తను రాసిన ఆల్ యువర్ వర్త్ అనే బుక్లో తెలిపారు. అమెరికాలో కేజీ టు 12th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. అమెరికన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. దాదాపు 87% అమెరికన్ కిడ్స్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారు. సో అమెరికన్స్ కేజీ టు 12th స్టాండర్డ్ వరకు వారి పిల్లల ఎడ్యుకేషన్పై పెట్టే ఖర్చు జీరో. దానివల్ల వాళ్ళు నీడ్స్ కోసం కేటాయించిన 50% ఈజీగా సరిపోతాయి. కోరికల కోసం కేటాయించిన 30% ఇన్కమ్ని హ్యాపీగా స్పెండ్ చేయగలరు. కానీ మన ఇండియాలో చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపరు. ఇష్టం లేక కాదు, గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ సరిగా ఉండవని. మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్పై చాలా తక్కువ ఖర్చు చేస్తుంది. అమెరికన్ పాపులేషన్ కంటే మన ఇండియన్ పాపులేషన్ 4 times ఎక్కువ. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం పెట్టిన ఖర్చులో 10% కూడా మన గవర్నమెంట్ ఖర్చు పెట్టదు. అందుకని చాలా మట్టుకు ఇండియన్ కిడ్స్ ప్రైవేట్ స్కూల్లోనే చదువుతారు. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు చాలా ఎక్కువ. అది వాళ్ళు ఉంటున్న ఏరియాని బట్టి, పంపిస్తున్న స్కూల్ని బట్టి, చదువుతున్న క్లాస్ని బట్టి మారుతూ ఉంటుంది. సరాసరి ఒక చైల్డ్కి ఒక నెలకి 3,000 to 5,000 లెక్క కట్టిన కేజీ నుండి 12th స్టాండర్డ్ వరకు దాదాపు 4.5 నుండి 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అదే ఇంట్లో 2 పిల్లలు ఉన్నట్లయితే దానికి డబుల్ అవుతుంది. అంటే మన ఇండియన్స్ ఇన్కంలో 50% నీడ్స్కి సరిపోదు అండ్ 30% వాంట్స్ కోసం మిగలదు. ఖర్చులు అనేవి పర్సన్ టు పర్సన్కి వేరుగా ఉంటాయి. ఒక కుటుంబంలో 5 ఒకడే సంపాదించేవాడైతే అతని ఇన్కంలో 50% నీడ్స్కి సరిపోదు. అలాగే మంచి సంపాదన ఉన్నా కూడా ఒక పెద్ద సిటీలో ఉన్నట్లయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా 50% నీడ్స్కి సరిపోదు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నారు. వాళ్ళకి నీడ్స్ కోసం 50% ఇన్కమ్ అవసరం లేదు. 20-30% సరిపోతుంది. ఇక చైనా వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు మనీ మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్స్. డబ్బు పొదుపు చేయడం గురించి చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పిస్తారంట. న్యూ ఇయర్ టైంలో హ్యాపీ న్యూ ఇయర్కి బదులు హోప్ యూ గెట్ రిచ్ అని విష్ చేసుకుంటారంట. వాళ్ళు ఫాలో అయ్యే బడ్జెట్ రూల్ 10:1. ఇది చైనాలో చాలా ఫేమస్ రూల్. 10:1 అంటే 1000 రూపాయలు సంపాదిస్తే అందులో 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలన్నమాట. ఇది మన ఇండియన్స్కి అస్సలు పాసిబుల్ అవ్వదు. నెలకు 10 లక్షలు సంపాదించేవాడు 1 లక్ష ఖర్చు చేయగలడేమో కానీ ఇండియాలో 70% మిడిల్ క్లాస్ పీపుల్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ శాలరీస్ దాదాపు 15,000 నుండి 50,000 మధ్యనే ఉంటుంది. అందులో 10% అంటే 1,500 నుండి 5,000 రూపాయలతో బ్రతకడం చాలా కష్టం. ఇక జాపనీస్ విషయానికి వస్తే వాళ్ళు ఫాలో అయ్యే మనీ మేనేజ్మెంట్ రూల్ని కకేబో అంటారు. కకేబో అంటే హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ బడ్జెట్, ఇంటి పద్దు పుస్తకం అని అర్థం. దీనిని జపాన్ ఫేమస్ జర్నలిస్ట్ అయిన హనీ మొటోకో 1904లో ఒక మ్యాగజైన్లో రాశారు. 2018లో దీనిపై ఏకంగా ఒక పుస్తకమే ప్రింట్ అయింది. ఈ రూల్ ప్రకారం జపాన్లో భర్తలు సంపాదించిన మొత్తం ఇన్కమ్ని భార్యలకు ఇచ్చేవారట. ఐ డోంట్ నో హౌ మెనీ ఇండియన్స్ గివ్ కంప్లీట్ సాలరీ టు దేర్ వైఫ్స్. ఒకవేళ అలా చేసినట్లయితే కామెంట్స్లో తెలపండి. వాళ్ళు దాన్ని 4 భాగాలుగా విభజించేవారంట. నంబర్ 1 నీడ్స్, నంబర్ 2 వాంట్స్, నంబర్ 3 కల్చరల్ స్పెండ్స్, నంబర్ 4 అన్ఎక్స్పెక్టెడ్ స్పెండ్స్. నంబర్ 1 నీడ్స్, ఇందులో రెంట్స్, ఫుడ్, రేషన్, యూటిలిటీ బిల్స్, వాళ్ళు పనిచేస్తున్న ప్లేస్కి వెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఈఎంఐస్, ఇన్సూరెన్స్ మొదలగునవి ఈ కేటగిరీలోకి వస్తాయి. నంబర్ 2 వాంట్స్, ఇందులో ఎంటర్టైన్మెంట్స్ లైక్ మూవీస్కి వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, హాబీస్ లైక్ సిగరెట్స్,
ఆల్కహాల్, ఇంకా అన్‌వాంటెడ్ థింగ్స్‌ని పర్చేస్ చేయడం లాంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. నంబర్ 3 కల్చరల్ స్పెండ్స్. ఇందులో ఫెస్టివల్ ఎక్స్‌పెన్సెస్, ఫంక్షన్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు అయ్యే ఖర్చు, ఇంకా డొనేషన్స్. చాలా మందికి పుట్టినరోజు, పెళ్లి రోజులకు దాన ధర్మాలు చేసే అలవాటు ఉంటుంది. అవన్నీ ఈ కేటగిరీలోకే వస్తాయి. నంబర్ 4 అన్‌ఎక్స్‌పెక్టెడ్ స్పెండ్స్. దీనిని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అనారోగ్యం, వెహికల్స్ రిపేర్ లాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చే ఏ ఖర్చైనా ఈ కేటగిరీలోకే వస్తుంది. వీళ్ళు కొన్న ప్రతి వస్తువు ఈ 4 కేటగిరీలో ఏదో ఒక దానిలో పొందుపరుస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళ ఇన్‌కమ్‌లోని ప్రతి రూపాయికి వీళ్ళ దగ్గర లెక్క ఉండేదంట. ఈ బడ్జెట్ ప్లాన్ మన ఇండియన్స్‌కి కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు యూపీఐ సిస్టమ్ వచ్చాక మనీ వచ్చేది తెలియట్లేదు, పోయేది తెలియట్లేదు. జస్ట్ ఫోన్ అకౌంట్‌లో నంబర్లు మారడం తప్ప. కానీ కకేబో ప్రకారం ప్రతి ఖర్చును, ఆదాయాన్ని పెన్నుతో రాయాల్సి ఉంటుంది. చేతితో రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు కూడా మీ పర్సనల్ బడ్జెట్ ప్లాన్‌ని ప్రిపేర్ చేసుకొని ప్రతి రూపాయి లెక్క రాసుకోండి. ప్రతి నెల బడ్జెట్ రాసుకోవడానికంటే ముందు ఈ 4 ప్రశ్నలు రాసుకోండి. మీ దగ్గర ఎంత డబ్బుంది? ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు? ఎంత ఖర్చు చేస్తున్నారు? మీ ప్లాన్‌లో ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి? నెలాఖరున ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు రాయండి. చాలామంది పొదుపు చేయాలనే ఆతృతతో ఖర్చులపై దృష్టి పెట్టరు. వాస్తవానికి ఖర్చులను నియంత్రించగలిగితే ఆటోమేటిక్‌గా పొదుపు పెరుగుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి ఖర్చు వెనుక ఒక బలమైన కారణం ఉండాలి. ఏదైనా అత్యవసరం కాని వస్తువును కొనే ముందు ఈ ప్రశ్నలు వేసుకోండి. నంబర్ 1 ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా? నంబర్ 2 నా ఆర్థిక స్థితిని బట్టి దీన్ని నేను కొనగలనా? నంబర్ 3 అసలు దీన్ని నేను ఉపయోగిస్తానా? నంబర్ 4 దీని గురించి నాకు ఎలా తెలిసింది? ఎక్కడ చూశాను? నంబర్ 5 ఈరోజు నా మానసిక పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆ వస్తువు కొనాలనుకున్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారా? ప్రెషర్‌తో ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? బాధగా ఉన్నారా? ఎందుకంటే మన మానసిక పరిస్థితే మన నిర్ణయాలను నిర్దేశిస్తుంది. అండ్ ద లాస్ట్ క్వెషన్ దీన్ని కొంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిజంగా హ్యాపీగా ఉంటానా? ఒకవేళ ఉంటే అది ఎంతకాలం? ఈ ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాల ద్వారా ఆ వస్తువు మీకు అవసరమా? కాదా? అని నిర్ణయించుకోగలుగుతారు. ఇంకా కొంతమంది 100 మైనస్ యువర్ ఏజ్ అనే ఫార్ములాను ఫాలో అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు 25 ఇయర్స్ అయితే 100 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 75. అంటే మీ ఇన్‌కమ్‌లో నుండి 25% ఖర్చు పెట్టాలి. 75% సేవింగ్ చేయాలన్నమాట. ఈ రూల్ మనిషి వయసు పెరుగుతుంటే ఎక్స్‌పెండిచర్స్ పెరుగుతాయి అనే విషయాన్ని క్లియర్‌గా చెప్తుంది. ఏది ఏమైనా అన్ని రూల్స్ ఇంటెన్షన్ ఒకటే. మనీ సేవ్ చేయడం. డబ్బు ఆదా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనశ్శాంతి పెరుగుతుంది. రేపు రాబోయే ఖర్చుని ఎలా ఫేస్ చేయాలి అని తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొని ఆలోచించే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. జీవితం ఊహించని పరిస్థితులతో నిండి ఉంటుంది. మీ ఆర్థిక నిచ్చెన గట్టిగా ఉన్నట్లయితే రాత్రిపూట మిమ్మల్ని మెలకువగా ఉంచే రోజుల్ని తగ్గించుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం మరి? పెన్ను, పేపర్ తీసుకొని మీ బడ్జెట్ ప్లాన్‌ని రెడీ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్‌ని తెలపండి. షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఫర్దర్‌గా వచ్చే మనీ మేనేజ్మెంట్ వీడియోస్ చూడాలంటే మన వెల్త్ ఇన్ఫో క్రియేషన్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.